కేంద్ర బడ్జెట్లో రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. కేంద్ర బడ్జెట్పై విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైల్వేలో ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున కేటాయింపులు చేసిందని శ్రీనివాస్ వర్మ అన్నారు. బడ్జెట్ ముందే పెద్ద ఎత్తున అమరావతి రాష్ట్ర రాజధాని ఏదైందో దానికి దేశం నలుగురు నుండి కూడా రైలు మార్గాలు నిర్మించడానికి దాదాపు 2500 కోట్లు మంజూరు చేసినటువంటి విషయం గ్రహించాలి. అంతేకాదు మన విశాఖపట్నంలో రైల్వే డివిజన్ కార్యాలయానికి అనుమతినివ్వడమే కాక పని ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారనేటువంటి విషయాన్ని ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి విశాఖపట్నం చుట్టూ తిరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరంతా కూడా గ్రహించారు. విశాఖపట్నం పరిసరాల్లో పెద్ద ఎత్తున అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తూ వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతా ఉంది అనేటువంటి విషయం కూడా మీరంతా కూడా గ్రహించారు.